పెట్టి చేసిన షీట్స్ ఇవన్నీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రజెంట్ అయితే నేను మారేడుమిల్లి నుంచి ఒక 5 కిలోమీటర్ల లోపలికి వస్తే విలేజ్ ఉంటుంది. విలేజ్ నుంచి మట్టి రోడ్డు, సిమెంట్ రోడ్ నుంచి కొంచెం విలేజ్ లోపలికి వస్తే కనుక ఒక రబ్బర్ తోట ఉంటుంది అన్నమాట. ఇదంతా రబ్బర్ తోటే చూడండి, మొత్తం అంతా రబ్బర్ తోటే. ఈ రబ్బర్ ఇప్పుడు ఎట్లా తీస్తారు, దాన్ని చిన్న చిన్న మిషన్లలో ఎలా వాడతారు అని చెప్పి మీకు నేను చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు, మొత్తం రబ్బర్ తోట అనమాట ఇది. మనం ఇక్కడ ఇలాంటి రబ్బర్ తోటలన్నీ కేరళలో ఎక్కువ ఉంటాయి కదా. మనం ఇక్కడ కూడా ఉంటాయని చెప్పేసి మనకు తెలియదు. అందుకని చెప్పేసి నేను చూపిస్తా ఉన్నాను. ఇదంతా మొత్తం రబ్బర్ తోటే. సో ఇదంతా మొత్తం అడవి అనమాట. అడవిలోని మొత్తం తోట వేసినారు. సో ఇంకా కిందికి పోతే ఇంకా చాలా ఉన్నాయి తోటలు, అవన్నీ మీకు చూపిస్తాను నేను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంచ్ స్టెప్ బై స్టెప్ ఎక్కడికైనా మీకు బోరు కొట్టకుండా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఎట్లా తీస్తారు, ఏం చేస్తారు అని చెప్పి మొత్తం క్లియర్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. ప్రతి ఒక్క పాయింట్ మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన, స్కిప్ చేయకుండా మీరు వీడియో చూడండి. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ ఎలా ఉందనేసి వీడియో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ మీ. చూడవచ్చు, ఫ్రెష్గా పడిపోతుంది రబ్బర్ అంతా, పాలన్నీ పడిపోతున్నాయి ఈ చెట్టుకు. అంతా రబ్బర్ ఇప్పుడు ఫ్రెష్గా ఉంది, కానీ కారుతుంది, కానీ సైడ్కి వెళ్ళిపోతుంది అంతా రబ్బర్ అంతా. దీంట్లో అయితే పాలు ఇప్పుడు కారుతాయి మంచిగా, చుక్క డ్రాప్ పడుతుంది దాదా. మొత్తం అంతా సరేనంతా మంచిగా పాలులాగా ఉంది, సూపర్ ఉంది. ఎక్కువ గారింది ఈ చెట్టుకి, బాగుంది ఫ్రెష్గా. మొదటి చెట్టు ఉన్నట్టుంది, ఎక్కువ గారింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. మొత్తం పాలు మొత్తం పాలులాగా ఉంది. ఇదంతా మొత్తం రబ్బర్ పాలు. మా నాన్న తీస్తాను అనమాట. ఆయనే నా, నీ పేరేం పేరన్నా? చిన్న. ఈ ఊరేనా? మద్దులూరే. సో ఇదంతా తోట మందేనా? మామయ్యది తోట. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయిందన్న తోట మొత్తం ఇదంతా? 40 సంవత్సరాలు. అంటే ఒక చెట్టు పెరగాలంటే, పాలు రావాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందా? 10 సంవత్సరాలు పడుతుందా? ఓయమ్మ. ఒక చెట్టుకి ఎంత వస్తుంది అన్న పాలు మేనము రోజుకి? ఆ డొక్కు నిండా వస్తుంది ఒక. ఓకే. నా ఎంత కేజీ పాలు ఎంత? షీట్లు తయారు చేసి అమ్ముతారా? అంటే ఇక్కడ ఉన్నాయన్న షీట్లు చేసే మిషన్లు? లోపలికి వెళ్ళాలా? చూడండి చెట్టు ఎంత లావు ఉందో. ఈ చెట్టు ఇంత లావు కూడా ఎన్ని సంవత్సరాలు పడుతుందో, కానీ ఒక రోజుకి చూడు ఎంత వచ్చిందో పాలు. చెట్టుకు కప్పు కూడా పెద్ద కప్పే పెట్టారు, కానీ పాలు ఎక్కువ పడతాను నేను అనమాట. చూడండి, డ్రాప్ సూపర్ పడుతుంది. అలా డ్రాప్ పడుతుంది, పాలు సూపర్ ఉన్నాయి. ఈ అన్న ఎప్పుడు తీస్తాడు ఆ పాలు తీసి అందులో పోసేస్తాడు. చూడొచ్చు, మనకు ఒక చెట్టు ఎంత పొడుగు పెరిగిందో, చాలా పొడవు ఉంది అనమాట. మొత్తం చూడండి, పై కళ్ళెత్తి చూడాల్సి వస్తుంది. మొత్తం అంతా ఇంతంత పెద్ద పొడవు ఉంది చూడండి. చెట్లు అన్నీ చాలా పొడవు ఉన్నాయి. మొత్తం ఇక్కడ అన్నీ రబ్బర్ తోటలే. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం బట్టలు ఆరేసింది కదా, వరుసగా భలే ఆరేసింది కదా. చూసేదానికి మంచిగా అంతే ఖర్చు టవర్స్ లాగా ఉన్నాయి కదా. చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం తెల్లగా, కొంచెం బ్లాక్గా, అంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి, కొంచెం ఎండిపోయినట్టు ఆరినేటి అనమాట. ఇదంతా రబ్బర్ షీట్లు చూడండి, ఇవన్నీ రబ్బర్ షీట్లే, అంతా రబ్బర్ షీట్లే. ఇప్పుడు మనం పాలు చూపించిన కదా, ఆ పాలతోటి ఇవి తయారు చేస్తారనమాట మొత్తం షీట్స్. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి, ఇవన్నీ పచ్చిగానే ఉన్నాయి. సో కొంచెం అటు పైకి వెళ్తే కొంచెం బాగా ఎండినాయి అనమాట. ఇక్కడ చూపిస్తాను, ఇవి చూడొచ్చు.
ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి, కొంచెం డార్క్ కలర్లో ఉన్నాయి అనమాట. ఇవి కొంచెం బాగా ఎండినటి, ఈ మిషన్లో పెట్టి చేసిన షీట్స్ ఇవన్నీ. చూడొచ్చు అన్నీ ఎలా ఉన్నాయో, మొత్తం చాలా ఉన్నాయి షీట్స్ అన్నీ. ఇవే మిషన్లు, అవి మాన్యువల్ మిషన్లు. ఆ రబ్బర్ షీట్లో ప్లేట్లో ఆరబెట్టిన తర్వాత ఇట్లా ఈ మిషన్లలో వేసి తిప్పుతారు అనమాట. అప్పుడు షీట్ లాగా తయారవుతాయి ఈ మిషన్లు. నేను చూసారా, ఇదే కత్తి అనమాట. ఇదే కత్తి, చెట్టుకి పాలు చేస్తారు. ఎలా కట్ చేస్తారో చెట్టుకి చూద్దాం. అలా లైట్గా చిన్న పొరలాగా తీస్తారు అనమాట. అలా తీస్తే పాలు వచ్చేస్తాయి. చూడండి రబ్బర్ జెల్ ఎలా వస్తుందో, ఎలా పాలు జెల్ ఎలా వస్తాయో స్పీడ్గా వచ్చేస్తాను. తీసేస్తే ఇంకా రప్ప గారిపోతుంది. చూడచ్చు పాలు ఎలా చూడచ్చు, పాలు ఎలా గారుతాయి. అలా కప్పులో అన్నీ మొత్తం పాలు నిండిన తర్వాత అలా పెద్ద డ్రమ్లోకి వేసుకొని ఇలా మోసుకొని పోతారు. ఇదన్నీ మొత్తం పాలన్నీ మోసుకొని పోయి అక్కడ పెద్ద రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో పెడతారు అనమాట. తెచ్చిన పాలు మొత్తం పెద్ద డ్రమ్లో పోసినారు అనమాట. ఆ డ్రమ్లోంచి ఇప్పుడు ఎన్ని లీటర్లు, మాక్సిమం ఒక 30 లీటర్లు ఈ పాలు ఉంటే మినిమం ఒక 20 లీటర్లన్నా నీళ్ళు పోస్తారు అనమాట. నీళ్ళు పోయాలి, లేకపోతే కానీ ఈ షీట్ కాదేమో. అయ్యో అవి నీళ్ళు కలుపుతారు. చూడండి అలా స్టెప్ బై స్టెప్, ఒకటి అడ్డము ఒకటి నిలువు పెట్టేస్తారు. దాంట్లో పాలు పోసేస్తారు అనమాట. అలా పెట్టేస్తారు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం వాటర్ కలిపినాం కదా అందులో పాలల్లో, ఇది వచ్చేసి యాసిడ్ అనమాట. ఈ యాసిడ్ దానికి లీటర్కి ఎంత ఉంటుంది అనమాట. లీటర్కి ఎంత ఉంటుంది? లీటర్కి 100 ml ఈ యాసిడ్ కలుపుకోవాలి అందులో. అప్పుడు షీట్ రెడీ అవుతుంది. నీండుగా తీసుకొని ప్రపోజ్ చేసుకోవడం అంతేనా? తర్వాత యాసిడ్ కలుపుకుంటారా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పోసింది యాసిడ్ అనమాట. యాసిడ్ పోసిన తర్వాత అలా కలబెట్టాలి, మొత్తం అంత మిక్స్ అవ్వాలి కదా. మిక్స్ అవ్వడానికి మొత్తం అంతా కలబెట్టేసి దాన్ని షీట్ రెడీ చేసేస్తారు. బాగా తిప్పాలి, మొత్తం అంతా కలిసిపోవాలి కదా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా ఇటుపక్క మొత్తం నీట్గా ఉంది, ఇటుపక్క నొరగ ఉంది కదా. ఆ నొరగంతా ఒక షీట్కి తీసేసి పక్కకు పడేసేయాలన్నమాట. నొరగుంటే మంచిగా రాదు షీటు, అందుకని చెప్పేసి నొరగంతా ఒక సైడ్కి తీసేస్తాను. అలా నొరగ తీసేసేయాలి. తీసేస్తే కానీ షీట్ నీట్గా వస్తుంది. ఇదంతా మొత్తం ప్రోడక్ట్ అంతా మొత్తం మాల్ మొత్తం నుంచి కేరళ నుంచి వస్తుంది మనకి. సో ఇక్కడ తయారు కాదంట, కానీ ఆ యాసిడ్ కానీ దీనికి కావాల్సిన ఏదైనా ఎక్విప్మెంట్ కానీ మొత్తం అంతా కూడా కేరళ నుంచి ఇక్కడికి వస్తుంది అన్నమాట. అక్కడ కదా ఫస్ట్ మెయిన్ ఇదంతా రబ్బర్ అంతా తయారు చేసేది అక్కడే అంతా ఫస్ట్, తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసినారు. ఓకే.
చూడండి ఫ్రెండ్స్, ఈ లోపల డార్క్ రూమ్ అనమాట. ఇదంతా మొత్తం డార్క్ రూము. మొత్తం అంతా ఆరబెట్టినారు చూసినారా. అలా ఆ ప్లేట్లలో వేసి ఆరిన తర్వాత మళ్ళీ డార్క్ రూమ్లో పెడతారు అనమాట. మొత్తం స్మోక్ రూమ్ అనమాట. మొత్తం పొగ పెడతారు దీంట్లోంచి. కింద ఉంది కదా ఇదో అందుకని కింద అగ్గి పెట్టేసి కర్రలు పెట్టి మొత్తం స్మోక్ పెడతారు అనమాట. స్మోక్ పెడితే కానీ మొత్తం షీట్లన్నీ ఆరిపోతాయి, ఎండిపోతాయి. ఇలాగ ఎండిపోతాయి అనమాట. ఇలా ఎండిన తర్వాత అప్పుడు రెడీ అయిపోతాయి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ కర్రలు పెడతారు అనమాట. కర్రలు పెట్టి మొత్తం స్మోక్ మొత్తం ఆ రూమ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. మొత్తం ఎక్కువ పొగ రావాలి, బాగా పొగ రావాలి. ఎవరైనా చూస్తే ఏమైనా ఇల్లు కాలిపోతుందేమో అనుకుంటే పొగ రావాలన్నమాట. అప్పుడే కానీ షీట్లు బాగా ఆరవు. ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇలా రెడీ అయిపోతాయి షీట్స్ అన్ని మొత్తం. షీట్లు మొత్తం బేర్ చేసినారు. రకరకాల కలర్లు కూడా వేసేస్తారు, రంగులు అనమాట. ఇదో చూడండి, షీటు ఇదొక తెల్ల షీటు, ఇదొక కలర్ షీటు, అన్ని రంగులు తయారు చేసే షీట్లు ఇలా బేర్ చేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చేసి లారీలతో తీసుకెళ్ళిపోతారు అనమాట. మొత్తం బండ్ల మీద కానీ లారీలతో కానీ ఆటోలతో కానీ ఏదో దాంతో షీట్స్ తీసుకెళ్ళిపోతారు.